రీసెంట్గా వైసీపీ కాపు నేతలందరూ కూడా వెంకటాయపాలెంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్మీయ సమావేశం పేరుతో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. సుమారు 60 మందికి పైగా వచ్చారు. అయితే ఇక్కడ చాలా ప్రధానంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుంది, అసలు న్యాయం జరగడం లేదు, కాపుల్ని ఓట్లు వేయించుకొని గెలిచి ఈరోజు వాళ్ళని తొక్కేస్తున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. దీని మీద ఒక కాపు మనిషిగా మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? వైసీపీ ఉన్న కాలంలో ఏ రోజైనా సరే ఇలాంటి కాపు మీటింగులు పెట్టుకొని కాపు నేతలందరూ కలిసి జనాలకి అంటే కాపు కులస్తులకి ఏమైనా చేయాలని చెప్పి ఆలోచించారా? ఇవాళ అధికారం పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కులాన్ని దాటి ఆలోచించమని చెప్పినందుకు ఆయనేమి కులాన్ని వదిలేమనలా, కులం అనేది మనసులో ఉండాలి. కానీ మీరు కులానికి ఏం చేశారు అన్నాళ్ళు? వైసీపీలో ఉండి వైసీపీ అందరూ మంత్రులేగా, దాదాపు 4-5 మంత్రులు ఉన్నారు. నాని గారు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, పేరు నాని, ప్రతి ఒక్కరు కాపులే. కానీ కాపులు మీరు ఏం చేశారు? విదేశీ విద్యా దీవెన పథకం కూడా ఆ రోజు మీరు అమలు చేయలేకపోయారు. కాపు నేస్తం అనేది ఇచ్చారు కానీ అదే పెద్ద బోటకంగా చేశారు. కాపులకి మీరు ఏం చేయగలిగారు? ఆ రోజు మీరు ఏం చేయకుండా ఇవాళ కాపులకి ఏదో కావాలని మాట్లాడడం అనేది మీ వ్యక్తిగత స్వభావం అని మీకు అక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని ఐక్యతగా ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకెళ్ళమన్నారు. అలాగే కలుపుకెళ్ళి కూటమి విజయం మేము భాగం అయ్యాం. ఇప్పుడు కాపుల్ని జనసేన పార్టీని వేరు చేయాలనుకుంటే కాపులు జనసేన పార్టీ ఒకటే, వాళ్ళందరూ కలిసి అన్ని కులాలను తీసుకొని ముందుకెళ్తారు. అంతేగాని మీరు అన్నట్టు మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా అవి వ్యర్థం తప్ప మీ పెట్రోల్ ఖర్చులు తప్ప ఏముండదు.